యుగాంతరం అనే మన ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రతి వారం మనం దేవుడి వాక్యాన్ని ఉన్నట్టుగా స్పష్టమైన సత్యాన్ని నేర్చుకోవడానికి ప్రభు మనకిచ్చినటువంటి మాధ్యమాన్ని బట్టి అండ్ ఇస్తున్న అవకాశాలని బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఈరోజు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనాన్ని మనము క్లుప్తంగా ధ్యానిద్దాం. మొదటి కొరింథీ 13వ అధ్యాయం 11వ వచనం. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమస్వరూపుడవు, పరిశుద్ధుడవు, పరిపూర్ణుడవు, సర్వోన్నతుడు అయిన దేవుడవు, నీకే కృతజ్ఞతలు. నీ వాక్యమును మాకు ఉచితంగా ఇచ్చినందుకు, చీకట్లో ఉన్న మమ్మును నీ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నీ ప్రత్యక్షత ద్వారా నడిపించినందుకు నీ కృతజ్ఞతలు. ఇంకా అనేకులు ఈ లోకంలో ఘోరమైనటువంటి ఆత్మీయ అంధకారంలో ఉన్నారు, నిత్యనాశనం వైపు అడుగులేస్తున్నారు. వారందరినీ కూడా కనికరించండి, రక్షించండి. రక్షింపబడిన ప్రతి ఒక్కరూ లోకానికి వెలుగైన యేసుక్రీస్తును వాక్యపు వెలుగులో వెంబడించుటకు సహాయం చేయండి. ఈ సందేశం మాలో ప్రతి ఒక్కరికి మేలు కలిగించి మీకు మహిమను తెచ్చినట్లు కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం అనగానే చాలామంది బైబిల్ చదివేటువంటి క్రైస్తవులకు ఆ అధ్యాయము దేనికి సంబంధించిందో, దాంట్లో ఉన్నటువంటి సారమేంటో ఇలాగే అర్థమైపోతుంది. అది ప్రేమకు సంబంధించినటువంటి అధ్యాయం. దాంట్లో 13 వచనాలు ఉన్నాయి. అయితే మనం ఈరోజు కేవలం ఒకే ఒక వచనాన్ని కొంత క్లుప్తంగా ధ్యానించబోతున్నాం. ఆ వచనంలో ఉన్న సారాన్ని మన జీవితానికి మనము అన్వయించుకునే ప్రయత్నము చేయబోతున్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథు సంఘానికి రాసినప్పుడు ఆత్మ సంబంధమైన వరములను గురించి వారికి రాశాడు. వాటి గురించి వివరముగా వారికి నేర్పాల్సినటువంటి సత్యములు నేర్పాడు. అది మొదటి కొరింథీ 12వ అధ్యాయంలో ఉంది. తర్వాత 13వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఆత్మీయ వరముల కన్నా శ్రేష్టమైనటువంటి ప్రేమ, దేవుడి ప్రేమ గురించి ఆయన వారితో మాట్లాడతాడు. సో ఆత్మీయ వరములన్నీ ఒకవైపున, ప్రేమ ఇంకొక వైపున పెట్టాడు. ఆత్మీయ వరములన్నీ కూడా అశాశ్వతమైనవి, ఒక కాలంలో నిలిచిపోతాయి. అంటే భూలోకంలో మనం ఉన్నంత వరకు అది మనకు అవసరమే, కానీ పరలోకానికి వెళ్ళినప్పుడు ఇక వాటి అవసరత మనకుండదు. అయితే ప్రేమ భూలోకంలో, పరలోకంలో, ఈ కాలంలో అండ్ రాబోయే కాలంలో శాశ్వతం ఉండేది. అదే మొదటి కొరింథీ 13:13లో చెప్తాడు, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే, 8లో ప్రేమ శాశ్వత కాలం ఉండును. సో ఆయన 11వ వచనంలో ఏం చెప్తున్నాడు? ఈ వరముల గురించి మాట్లాడినప్పుడు వాటికి కూడా ఒక కాల పరిమాణం, అంటే టైం వ్యాలిడిటీ ఉంది. కానీ నిరంతరం ఉండేది ప్రేమ. దాని విషయంలో మనం ఎదగాలి. వరముల కొరకే మనము బ్రతికేటువంటి వారముగా కాకుండా శ్రేష్టమైనటువంటి విషయాన్ని కలిగి ఉండునట్లు, లేకపోతే దాని కొరకు మనము ముందుకు సాగునట్లు, దాని విషయమై మీరు మొదటి కొరింథీ 12:31 చదివితే, కృపావరముల్లో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నానని ఈ 13వ అధ్యాయాన్ని ప్రారంభిస్తాడు. సో ఇక్కడ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఆర్ టెంపరల్ బట్ లవ్ ఈజ్ ఇటర్నల్. సో ఈ అంశాన్ని ఆయన వారికి విడమరిచి చెప్పడానికి ఈ 11, 12 వచనాల్లో 2 ఉపమానాలు ఇచ్చాడు. 11లో పిల్లవాడు పెద్దవాడైనప్పుడు పిల్లవాని చేష్టలు ఎట్లా మానేస్తాడో, పిల్లవానిగా ఉన్నప్పుడు వాటిని చేస్తాడు, పెద్దవాడైనప్పుడు మానేస్తాడు. అండ్ 12లో ఇప్పుడైతే అద్దంలో చూచినట్టు సూచనగా చూచున్నాం, అప్పుడు ఇక దేవుడి సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు ముఖాముఖిగా చూస్తాము. ఇప్పుడు కొంతమట్టుకే ఎరిగి ఉన్నాం, అప్పుడిక పూర్తిగా ఎరుగబడిన ప్రకారం ఎరుగుదుము అని 2 చిత్రాలను వారి ముందు పెట్టాడు. సో పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును అని 10వ వచనంలో కూడా రాశాడు. సో అది ఆత్మ సంబంధమైనటువంటి అంశానికి సంబంధించి రాశాడు. కాకపోతే దీంట్లో అపోస్తలుడైన పౌలు తన వ్యక్తిగత చిన్నతనం, పెద్దతనం గురించి, అంటే పిల్లవానిగా ఉన్నప్పుడు, పెద్దవానిగా ఉన్నప్పుడు అని తన జీవితాన్ని గురించి మాట్లాడాడు. సో దీంట్లో ఒక జనరల్ ప్రిన్సిపల్ ఉంది. అంటే మనిషి జీవితంలో ఉండేటువంటి దశల్లో అతనికి మొదటి దశ ఏంటి, తర్వాత దశ ఏంటి అనేటువంటి సూత్రము అందరికీ తెలిసిందే. కనుక దానికి సంబంధించి ఆయన మాట్లాడాడు. సో నేను దాని గురించి క్లుప్తంగా ఈరోజు నా మెసేజ్లో మీతో మాట్లాడాలని
ప్రేరేపించబడ్డాను. క్రైస్తవులు కూడా రక్షించబడినప్పుడు క్రీస్తునందు పసిబిడ్డలుగా ఉంటారు, కానీ వారు అలాగే ఉండుటకు వీల్లేదు. వారు ఆధ్యాత్మికంగా ఎదుగుతూ క్రీస్తునందు పెద్దలుగా మారాలి. అది దేవుని చిత్తం. సో దీనికి వారికి ఆత్మీయ ఎదుగుదల ఉండాలి, ఆత్మీయ పరిపక్వత ఉండాలి, ఆత్మీయ స్వస్థ బుద్ధి ఉండాలి అండ్ ఆత్మీయ స్థిరత్వం ఉండాలి. పిల్లలకు అవి ఉండవు, పెద్దవారైనప్పుడు వాటిని మనం కలిగి ఉండొచ్చు. ఇదే 1 కొరింథీ 3:1 పౌలు వీరికి రాసినప్పుడు ఒక మాట అంటాడు, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తునందు పసి బిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చింది. సో ఈ 13-11 వాడినటువంటి పిల్లవాని అనే పదము గ్రీకులో ఇక్కడ పసిబిడ్డలే అనే పదము ఒకటే. సో పిల్లవాడు అంటే పసిబిడ్డ అని కూడా అర్థం, బేబ్ లేకపోతే చైల్డ్ అనేది ఇక్కడ మనం చూస్తాం. సో ఒక పసిబిడ్డకు ఉండేటువంటి చేష్టలు, ఒక పిల్లవానికి లేక పిల్లదానికి ఉండేటువంటి చేష్టలు ఆ వయసులో అవి ముద్దు మురిపంగా ఉంటాయి. కానీ వారు పెద్దవారైనప్పుడు ఈ పిల్ల చేష్టలు చేస్తూ ఉంటే మాత్రం అవి అందరికీ విచిత్రంగా, విడ్డూరంగా, విస్తుపోయేటట్టు ఉంటాయి. సో ఏ వయస్సుకు అలాంటి ప్రవర్తన సరిపోయింది, కానీ ఒక వయసుకు సంబంధించనిది మరి ఆ వయసులో మనము కలిగి ఉండుట అనేది మాత్రం మంచిది కాదు. సో పౌలు ఏం చెప్తున్నాడు, చాలా చక్కగా ఆయన చెప్పాడు, నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. సో 3 పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆయన చేశాడు. ఒకటి, పిల్లవాడిలాగా మాట్లాడాడు. పెద్దలు మాట్లాడడం, పిల్లలు మాట్లాడడం చాలా వ్యత్యాసం ఉంటుంది, అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. సో పిల్లవాడిలాగా మాట్లాడాడు. రెండవది, పిల్లవాడిలాగా ఆయన తలంచాడు. అంటే ఆయన యొక్క టాకింగే కాదు, ఆయన థింకింగ్, ఆయన ఆలోచించేటువంటి రీతి, ఆయన గ్రహించే శక్తి, అవన్నీ కూడా ఒక పిల్లవాడికి ఉండేటువంటి స్థాయిలోనే ఉన్నాయి. తర్వాత ఇంకో మాట అంటాడు, పిల్లవాని వలె యోచించి తిని. అంటే యోచించుట అంటే రీజన్ చేయడం, రీజనింగ్ లేకపోతే లాజికల్ థింకింగ్ అంటారు. ఈ మొదటిది థింకింగ్, తలంచితిని అంటే మామూలుగా ఆలోచించుట, అందరిలాగా ఆలోచించుట, సామాన్యమైనటువంటి తెలివి, ఆ వయసులో ఉండేటువంటి తెలివికి సంబంధించినటువంటి కార్యకలాపం. కానీ యోచించడం అంటే కొంచెం దీర్ఘంగా అండ్ కొంచెం విశ్లేషణాత్మకంగా ఆలోచించుట. సో ఒక పిల్లవాడు కూడా కొన్నింటిని పట్టుకొని సీరియస్గా వాటి వంక చూస్తూ వాటి మీద ప్రయోగం చేసేటప్పుడు ఎట్లా రీజన్ చేసేందుకు ప్రయత్నం చేస్తాడు, అంటే తర్కించడానికి లేకపోతే తార్కికాన్ని వాడే ప్రయత్నం చేస్తాడో అట్లా నేను కూడా ఆ వయసులో ఈ 3 పనులు చేశాను. కాకపోతే ఇప్పుడు పెద్దవాడని అయినప్పుడు పిల్లవాని చేష్టలు మానివేసి తిని అని అంటున్నాడు. సో ఇక్కడ మన క్రైస్తవ విశ్వాస జీవితానికి కూడా మనం దీన్ని అన్వయింప చేసుకుంటే, అప్లై చేసుకుంటే, రక్షింపబడినటువంటి ప్రతి విశ్వాసి సమయము గడుస్తున్న కొలది వారు క్రీస్తు యేసులో పిల్లతనము నుండి పెద్దతనములోనికి ఎదగాలి, అపరిపక్వత నుండి పరిపక్వతలోనికి ఎదగాలి, బలహీన స్థితి నుండి బలమైనటువంటి స్థితిలోనికి ఎదగాలి. అది దేవుడి యొక్క ఉద్దేశం. ఎప్పుడో సర్ థామస్ బ్రౌన్ తన యొక్క పుస్తకం క్రిస్టియన్ మారల్స్ అంటే క్రైస్తవ నైతికత అనే పుస్తకంలో ఈ మాట రాశాడు, నీవు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు చిన్న బిడ్డగా ప్రవర్తించు, కానీ నీకు 20 ఏళ్ల వయసు వచ్చినప్పుడు రెల్లు గడ్డి మీదకెక్కి స్వారీ చేసే ప్రయత్నము చెయ్యొద్దు అన్నాడు. రెల్లు అంటే మనకు తెలుసు కదా, రీడ్ అంటారు. అంటే చిన్న బిడ్డ వయసులో చిన్న బిడ్డ చేసేది పెద్దవాడవైన తర్వాత ఆ పని నువ్వు చెయ్యకూడదు. అంటే పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా ఇంకా పిల్లకాయల్లాగానే ఆటలాడుతూ ఉంటే అది ఎవ్వరికీ నచ్చదు. అందరూ కూడా ఈ వ్యక్తికి ఏదో లోపం ఉంది, ఈ వ్యక్తిలో ఏదో మరి తప్పుగా ఉంది అని అనుకుంటారు. ఒక 6 మాసాల 6 month old బేబీ చక్కగా నేల మీద పాకుతుంటే అంత ముద్దొస్తాడు, అందరూ చూసి ఎత్తుకోవాలనుకుంటారు, లేకపోతే పాకుతుంటే ఇంకా చూస్తూ ఉండాలనుకుంటారు. కానీ అదే 6 సంవత్సరాల వాడు లేకపోతే 26 సంవత్సరాల వాడు పాకుతూ ఉంటే ఎవ్వరికి చూడాలనిపించదు అండ్ ఎవరు కూడా దాన్ని ఇష్టపడరు. సో మనము ఏ స్టేజ్లో ఏం చేయాలో ఆ స్టేజ్లో అది చేయటానికి దేవుడు మనల్ని పెట్టాడు. కాకపోతే ఇప్పుడు ఇంకా అపరిపక్వంగా ఉన్నటువంటి వారు మాత్రం నడవాల్సిన సమయంలో, నిలబడాల్సినటువంటి సమయంలో ఇంకా పాకుతూనే ఉండడం,
అది విచిత్రం. సో వయసు అయితే వచ్చేస్తోంది, కానీ వివేకం మాత్రం బొత్తిగా రావట్లేదు. చాలా సంవత్సరాల క్రితము ఒక 6 year old గర్ల్ మీద, 6 సంవత్సరాల పాప మీద ఒక అరుదైనటువంటి సర్జరీని షికాగోలో ఉన్నటువంటి వెస్లీ మెమోరియల్ హాస్పిటల్ సర్జన్స్ చేశారు. ఆ సర్జరీ పేరు హెమిస్ఫియరెక్టమీ. 5 గంటల సేపు దాన్ని వారు పర్ఫామ్ చేశారు. ఆ సర్జరీ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఈ పాప చాలా ఆకతాయి, అంటే చాలా అల్లరి పిల్ల. తల్లిదండ్రులు కానీ, తాత అవ్వలు కానీ, ఇరుగు పొరుగు కానీ, టీచర్లు కానీ, అసలు ఏ మనిషి కూడా ఆ పిల్లదాన్ని పట్టలేకపోయేవారు. అంత మరి దురుసుగా, అంత ఇష్టానుసారంగా ఎలా పడితే అలా ప్రవర్తించేది, ఏది పడితే అది విసిరికొట్టేది, పగలగొట్టేది. సో దాన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూపించినప్పుడు, ఇక్కడ ఆమెకి కొంచెం సమస్య ఉంది, ఎందుకంటే అలా చేస్తున్నప్పుడు ఆపబోతే ఫిట్స్ వచ్చి పడిపోయేది. సో ఈ పాపకి కొంచెం బ్రెయిన్ ప్రాబ్లం ఉందని చెప్పేసి డాక్టర్స్ డయాగ్నోస్ చేసి చివరికి ఈ సర్జరీ చేశారు. చేసినప్పుడు ఆ డాక్టర్స్ ఏమన్నారో తెలుసా, ఒక మీన్ బ్రాట్ని, అంటే ఒక పచ్చి ఆకతాయిని ఈ సర్జరీ ద్వారా లవబుల్ స్వీట్ ఏంజల్గా మేము మార్చబోతున్నాం. ఒక ప్రేమింపదగిన చక్కని దూతలాగా మేము చేయబోతున్నాం. అఫ్కోర్స్ సర్జరీ సక్సెస్ఫుల్గా అయిన తర్వాత ఫిట్స్ రావడం ఆగిపోయింది. ఆ పాప నెమ్మదించింది, అంటే కామ్గా కూల్గా ఉండడం మొదలైంది. సో ఫిజియోలాజికల్గా ఆ పాపని వారు చేంజ్ చేశారు. ఒక మనిషిని స్పిరిచువల్గా రీజనరేట్ చేసినప్పుడు, ఆత్మీయంగా తిరిగి జన్మ అనుభవంలోనికి దేవుడు ఎప్పుడైతే తీసుకుని వస్తాడో అప్పుడే మనిషి యొక్క తత్వం, మనిషి యొక్క జీవితం అంతా కూడా మారుతుంది. సో మనకు సర్జరీలు అవసరం లేదు, మనకి సాల్వేషన్ అవసరం. అందుకని యేసుక్రీస్తు ప్రభు వచ్చి మనల్ని తన రక్షణ కార్యము ద్వారా మన యొక్క జీవితంలో గొప్ప ధన్యతను మనకిచ్చాడు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే పుట్ అవే చైల్డిష్ థింగ్స్. మన అంశం ఏంటంటే పిల్ల చేష్టలు మానివేయు. పిల్ల చేష్టలు మానివేయు. సో నేను ఇది విశ్వాసులతోనే మాట్లాడుతున్నాను, క్రైస్తవులకే ఈ సందేశమును దేవుడి వాక్యం ఇస్తోంది కనుక నేను కూడా వారిని ఉద్దేశించే ఈ సందేశాన్ని ఇస్తున్నాను. మనం ఆత్మీయంగా పరిపక్వతలోనికి రావాలి, ఎదగాలి అంటే తప్పకుండా మన క్రైస్తవ భక్తి, క్రైస్తవ విశ్వాసంలో మనము అనుసరించేటువంటి పిల్ల చేష్టలన్నింటినీ మానేయాలి. నా పిల్ల చేష్టల గురించి, నా పిల్లల్లో కూడా మంచి లక్షణాలు, చెడ్డ లక్షణాలు ఉంటాయి. ఇక్కడ నెగటివ్ లక్షణాలు అంటే వారిలో ఏవైతే ప్రతికూలమైనటువంటి లక్షణాలు ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడుతున్నాం. వారిలో ఉన్న మంచి లక్షణాల గురించి మాట్లాడట్లేదు. సో ఈ ప్రతికూల అంశాలు వారి యొక్క ఎదుగుదలకు ఆటంకం. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా వీటిని మనం ఆత్మీయంగా తీసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. సో పిల్ల చేష్టలు మానేయాలి అంటే దాంట్లో ఉన్నటువంటి కొన్నింటిని మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే కదా వాటిని మానేసేది. మొట్టమొదటిది ఏంటి, పిల్లవానికి లేక పసిబిడ్డకు ఉండేటువంటి సమస్య ఇగ్నరెన్స్, అజ్ఞానం. వారి లోకంలోకి వచ్చి కొంతే కాలమైంది. వారికి లోకంలో ఉన్నటువంటి అనేక అంశాలు, అనేక విషయాల్లో కొంతే తెలుసు. అది కూడా తల్లిదండ్రుల ద్వారా లేక వారి ఇంట్లో ఉన్నటువంటి ఇతర సభ్యుల ద్వారా వారు మాట్లాడుతూ, వారు చూపిస్తూ ఉంటే వీరు తెలుసుకుంటూ ఉంటారు. సో వీరికి మానసికంగా అజ్ఞానం ఎక్కువ, జ్ఞానం తక్కువ, అవివేకం ఎక్కువ, వివేకం తక్కువ. అలాంటప్పుడు వారికి ఎడ్యుకేషన్ అవసరం, అంటే వారికి విద్య అవసరం. కనుకనే తల్లిదండ్రి వారికి మాటలు నేర్పుతారు, పదాలు నేర్పుతారు, తర్వాత స్కూల్లో అక్షరాలు నేర్పుతారు, తర్వాత వర్డ్స్ నేర్పుతారు. ఈ రకంగా ఎడ్యుకేషన్ ద్వారా ఇగ్నరెన్స్ని తరిమేసి నాలెడ్జ్లోనికి తీసుకుని వచ్చి ఆ బిడ్డ పరిపక్వతలోనికి రావడానికి ఇటు పేరెంట్స్ అటు టీచర్స్ అందరూ సహాయపడతారు. మరి రక్షించబడినటువంటి ఒక క్రైస్తవ విశ్వాసికి కూడా బొత్తిగా దేవుడి విషయాలు ఏమీ తెలియవు, కనుక తెలుసుకోవాలి. అందుకనే 1 పేతురు 2వ అధ్యాయంలో 1వ వచనం 3వ వచనంలో రాయబడినటువంటి విషయం ఏంటంటే, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవుడి వాక్యము పాలతో, నిర్మలమైన పాలతో పోల్చబడింది. క్రీస్తునందు క్రొత్తగా జన్మించినటువంటి ప్రతి శిశువు ఆ వాక్యాన్ని లేక పాలను, ఒక బిడ్డ ఎలా సహజంగా పాలను అపేక్షిస్తాడో అలా అపేక్షించాలి. ఎందుకంటే పాలు తాగితేనే బిడ్డ బలంగా, ఆరోగ్యంగా ఉండి ఎదుగుతాడు. అదే ప్రకారం ఈ వాక్యం అనేటువంటి పాలను ప్రతి విశ్వాసి తీసుకున్నప్పుడు రక్షణ విషయంలో ఎదుగుతారు. సో ఇది దేవుడి యొక్క విధానం అండ్ దేవుడు దాన్ని ఖచ్చితంగా చెప్పాడు.
తర్వాత 2 పేతురు 3:18, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. స్కూల్లో ఎందుకేస్తారు? ఎందుకని? ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ నుండి పైదాకా వెళ్ళిపోతూ వాడు పీజీ లేకపోతే పిహెచ్డి వాటెవర్ ఎంతవరకు చదవాలనుకుంటాడో అంతవరకు చదివిస్తారు. ఎందుకంటే వారికి ఎడ్యుకేషన్, నాలెడ్జ్ అంత అవసరం. మరి ఒక క్రిస్టియన్ అయిన తర్వాత, ఒక క్రైస్తవ విశ్వాసిగా ఉన్నటువంటి వ్యక్తి ఏ మాత్రం కూడా నేను ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మ సంబంధమైనటువంటి విద్య నాకు కావాలి, ఆత్మీయ బోధ నాకు కావాలి, ఆత్మీయ బ్రతుక్కి ఆత్మీయ బోధే కదా ఆధారం, అదే కదా పునాది, అదే కదా మూలం, అదే కదా జీవం అనేటువంటి ఆలోచన ఎందుకు చేయరు? అలా చేయని వారందరూ కూడా ఇంకా పిల్ల చేష్టలు చేసేటువంటి పిల్లకాయల్లాగానే ఉంటారు. సో వీరు రక్షించబడిన తర్వాత ఎన్నో ఏళ్ళు చర్చిలో ఉంటారు, క్రిస్టియన్గా గుర్తింపబడతారు, బాప్తిస్మము పొందుతారు, బల్లా దగ్గరికి వస్తుంటారు, బైబిల్ పట్టుకునే తిరుగుతుంటారు. కానీ ఆ బైబిల్ని ఒకవేళ వారికి చర్చ్లో రెస్పాన్సివ్ రీడింగ్ అంటాం కదా, ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదవమని చెప్తే దాన్ని చదివేటప్పుడు చూడాలి వారికి బైబిల్కి ఉన్నటువంటి అనుబంధం ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. సో బైబిల్ చదవడం రాదు అంటే అర్థం ఏంటి? ఇంట్లో బైబిల్ చదవట్లేదు, ఆ బోధ వారు ఏమాత్రం తీసుకోవట్లేదు. రెండవది, వారికి ప్రార్థన చేయమంటే 2 నిమిషాలు వారి ప్రార్థన దాటదు, దాంట్లోనే ఎన్నో పదాలు రిపీట్ చేసేస్తారు. అండ్ 2 నిమిషాల కల్లా లేకపోతే 2 నిమిషాల్లోనే ప్రార్థన ఆపేస్తారు. కారణం ఏంటి? వారికి వ్యక్తిగతంగా ప్రార్థించేటువంటి అలవాటు లేదు. అండ్ ఇక వారికి దేవుడి వాక్యాన్ని నేర్పిస్తున్నప్పుడు దాని మీద వారికి శ్రద్ధ ఉండదు. ఎందుకంటే వారికి వాక్యము తెలియదు, దేవుడి పట్ల వారికి కాంక్ష లేదు. కనుక వారు ఈ విషయాలను గ్రహించలేక ఆ సమయంలో మరొక పిల్ల చేష్ట చేస్తూ ఉంటారు. కొంతమంది ఇప్పుడైతే ఫోన్ వచ్చేసింది కనుక పిల్లకాయలు మరి టీచర్లు చెప్తుంటే వారి యొక్క బొమ్మల వంక చూసుకున్నట్టు వీరు ఫోన్ల వంక చూస్తుంటారు. మరి ఈ పెద్ద బాడీలో ఉన్నటువంటి చిన్న బేబీలు అన్నమాట వాళ్ళు. అండ్ ఫూలిష్ పీపుల్ లాగా చాలాసార్లు మాలాంటి ప్రీచర్లకు కనబడుతూ ఉంటారు. హెన్రీ డేవిడ్ థోరౌ, ఈయన ఒక ప్రపంచ ప్రముఖ మేధావి. తన పుస్తకంలో రాస్తాడు, నాకు నా యొక్క ఆత్మీయ జీవితం ఎట్లా కనబడుతుందంటే, నేను ఆత్మీయ విషయానికి వస్తే నిద్రపోతున్నటువంటి పసికందులాగా కనబడుతున్నాను. అతడికి ప్రపంచవ్యాప్తిగాంచిన పేరుంది, అంత మేధావి. కానీ స్పిరిచువల్ లైఫ్ విషయంలో ఐఎమ్ ఎన్ ఇన్ఫెంట్, స్లంబరింగ్ ఇన్ఫెంట్ అంటున్నాడు, మొద్దు నిద్రపోతున్నటువంటి పసికందును. సో ఇలాంటి వారు ఈ రోజున ఎంతమంది లేరు మన క్రైస్తవ సంఘాల్లో? అఫ్కోర్స్ ఆయన రోమన్ క్యాథలిక్ కనుక ఆయన అంటాడు, నాకు చిన్నప్పటి నుండి మా క్యాథలిక్ ప్రీస్ట్లు మరి చదువురాని అనాగరికుడికి ఏదైతే నేర్పించారో అదే నేర్పించారు. వారు నన్ను ఒక పెద్ద మనిషిగా తయారు చేయకుండా నన్ను ఎప్పటికి కూడా ఒక పసిబిడ్డగానే ఉంచేశారు. అఫ్కోర్స్ అక్కడ ఆయన తప్పుంది, వాళ్ళ తప్పుంది, అది వేరే విషయం. కానీ ఇక్కడ మనకేంటి? మనకి మంచి ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నప్పుడు, మంచి ఆత్మీయ సంఘం ఉన్నప్పుడు, మంచి ఆత్మీయ బోధ ఉన్నప్పుడు, మంచి ఆత్మీయ వాతావరణంలో మనము ఎదిగేటువంటి గొప్ప యోగ్యత దేవుడిచ్చినప్పుడు కూడా మనం ఎదగట్లేదు అంటే మనం ఇంకా పిల్లవారముగానే లేకపోతే పిల్లవానిగానే ఉన్నాం. రెండవది ఏంటి? నేరోనెస్. అజ్ఞానం అనేది సంకుచితమైనటువంటి బుద్ధికి దారితీస్తుంది. ఎక్కువ తెలియకపోతే మనిషి యొక్క మనస్సు విశాలపరచబడదు, బుద్ధి అనేది బ్రాడన్ అవ్వదు, అంటే ఈ యొక్క గ్రహించేటువంటి శక్తి పెరగదు. కనుక వారు ఎంతసేపు తక్కువ చిన్న సందులో బతుకుతుంటారు. ఇప్పుడు పెద్ద 8-వే లేన్ హైవే ఎట్లా ఉంటుంది అండ్ ఒక చిన్న సందు ఎట్లా ఉంటుంది మనందరికీ తెలుసు. దీంట్లో ప్రయాణం మనకు తెలుసు. సో వీళ్ళ మైండ్ చాలా చిన్న సందు, వీళ్ళ అవగాహన చిన్న సందు, వీళ్ళ జీవించే విధానం ఆ చిన్న సందులోనే ఇరుకాటంలో బతుకుతుంటారు. వీళ్ళు ఎట్లాంటి వారంటే బావిలో కప్పల్లాంటి వారు. వీరికి బయట లోకం గురించి తెలియదు. చిన్న బిడ్డనే మీరు తీసుకోండి, ఒక బిడ్డ ఒక పల్లెటూరులో పుట్టాడు అనుకుందాం, ఒక చిన్నింట్లో పుట్టాడు అనుకుందాం. వాడు ఏం చూశాడు? వాడిని ఎప్పుడో కానీ పట్టణానికి తీసుకుపోకపోతే వాడికి పట్టణం ఎట్లా ఉంటుందో తెలియదు. వాడిని బయటికి బజారుకు తీసుకుపోకపోతే వాడికి బజార్ ఎట్లా ఉంటుందో తెలియదు. వాడికి ఒక కారు చూపించకపోతే కార్ అంటే ఏంటో తెలియదు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే వాడికి తెలిసినటువంటి లోకం సూక్ష్మం, వాడికి తెలియనటువంటి లోకం అనంతం. సో అట్లాగే క్రైస్తవులు కూడా ఇంత అనంతమైనటువంటి దేవుడు, అనంతమైనటువంటి విషయాల గురించి ఆయన వారికి ప్రత్యక్షంగా వాక్యమును అండ్ సంఘము ద్వారా నేర్పించేటువంటి వసతిని కల్పించినా కూడా వారు వాటిని నిర్లక్ష్యం చేయడము,
లేకపోతే పట్టించుకోకపోవడంతో ఏమవుతుందంటే వారు సంకుచితమైనటువంటి బుద్ధి గలవారిగా ఉంటారు. సో ఈ పిల్లల గురించే పౌలు ఇక్కడ ఒక మాట రాశాడు కదా, మొదటి కొరింథీలో మనము 3వ అధ్యాయంలో ఒక మాట నేను చదివాను. సో ఈ సంకుచితమైనటువంటి మనుషులు ఎట్లా ఉంటారు? ఆయన ఏమంటున్నాడు, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? సో వారిలో ఇంకా క్రిస్టియన్ అయిన తర్వాత కూడా వారికి ఒకరంటే ఒకరికి అసూయ, కలహం, కొట్లాంట. సో ఎంతోమంది క్రిస్టియన్స్, ఈ బిక్కరింగ్ క్రిస్టియన్స్, ఫైటింగ్ క్రిస్టియన్స్, లేకపోతే నాన్సెన్సికల్ క్రిస్టియన్స్ ఎందుకు ఇట్లా ఉన్నారంటే వారిలో ఇంకా ఆ నేరో మైండెడ్నెస్, ఆ చైల్డిష్ బిహేవియర్ అనేది ఉంది. సో వారిని చూసి ఓర్వలేరు, వీరితో పోటీ పడతారు, వారికన్నా పైన ఉందాం అనుకుంటారు, వీరిని కిందికి తొక్కుదాం అనుకుంటారు. ఇవన్నీ కూడా పిల్లవాని చేష్టలకి, పిల్లవాని మనస్తత్వానికి సంబంధించినవి. సో దేవుడు ఏం చేశాడు? దీనికి విరుగుడు, దీనికి పరిష్కారం ఇవ్వడానికి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం తెలుగులో 15 నుండి 18 తర్వాత 19 అని ఉంటుంది. మనకి కావాల్సిన 18, 19 వచనాలు నేను చదువుతాను. మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, అంటే మెచ్యూర్గా మీరు ఎదుగునట్లు, ప్రేమయందు వేరుపారి స్థిరపడి, ప్రేమలో మీరు వేరు పారడమే కాదు స్థిరపడిపోవడం, ఇంకా దాంట్లోంచి మిమ్మల్ని ఎవరు పెకిలించకుండా, సమస్త పరిశుద్ధులతో, అంటే చర్చ్లో ఉన్నటువంటి రక్షించబడినటువంటి పరిశుద్ధులందరితో తారతమ్య భేదం లేకుండా, దాని వెడల్పు, అంటే ప్రేమ యొక్క వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. సో ఈ ఎఫెసీ క్రైస్తవుల కొరకు పౌలు ఈ ప్రార్థన చేశాడు. ఎందుకంటే అలాంటి అవకాశం ఉంది కనుక ఆ ప్రార్థన చేశాడు. సో విశ్వాసులు ఎంతగా విశాలపరచబడాలి, కానీ ఎంతగా సంకుచితమై ఉన్నారు. మీ జీవితమే మీరు ఆలోచించండి. మనము మన హృదయమును దేవుడు విశాలపరిచి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రేమను దాంట్లో కుమ్మరిస్తే మనము ఎందుకు ఎవరిని ప్రేమించకుండా ఉండగలం? 3వది వీక్నెస్ అంటారు దీన్ని, లేకపోతే ఫీబుల్నెస్, బలహీనత. చిన్న బిడ్డ చాలా బలహీనమైన వాడు, చేతులు కాళ్ళు అన్నీ బలహీనంగా రోజు రోజు మెల్లమెల్లగా బలాన్ని పొందుకుంటూ ఉంటాయి. మొదట్లో అవయవాలన్నీ ఉంటాయి, కానీ అన్నింటినీ ఉపయోగించేటువంటి పరిస్థితి ఉండదు. కాలక్రమేణా వాటి యొక్క ఉపయోగం డిగ్రీ బై డిగ్రీ పెరుగుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. దాన్ని బట్టి వారు వినియోగించుకుంటారు. సో రక్షించబడినటువంటి క్రైస్తవుడు రక్షించబడినటువంటి మొదటి దినాల్లో పరిశుద్ధత విషయంలో పట్టుగలిగి ఉండుట కష్టమే. ప్రార్థన విషయంలో, లేకపోతే బైబిల్ గ్రహించే విషయంలో, ఉపవాసం విషయంలో, ఇతరత్ర విషయాల్లో అంత బలమైనటువంటి వ్యక్తిగా ఉండడు. కనుక బలపరచబడాలి. ఒక చిన్న బిడ్డ ఎలా దినదినం ఆరోగ్యంగా బలపడతాడో అలాగే ప్రతి క్రీస్తునందు పసిబిడ్డగా ఉన్నటువంటి వ్యక్తి కూడా బలపరచబడాలి. సో దేవుడు దానికి ఏం చేశాడు? ఇక్కడైతే పసికందును తల్లికి తండ్రికి అప్పగించాడు. మోస్ట్ ఆఫ్ ద టైం తల్లి పాపం 24 గంటలు పసికందును తన పర్యవేక్షణలో పెట్టి, పోషించి, పటిష్టపరిచి, బలపరిచి, రక్షించి, సాయశక్తుల ఆ బిడ్డ యొక్క క్షేమం కొరకు పాటుపడుతుంది. సో యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుప్రభు మనకు దేవుడు ఆత్మీయంగా చేసినటువంటి ఏర్పాటు గురించి మాట్లాడాడు. ఆయన 16వ వచనాన్ని మీరు చూస్తే, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. సో ఈ సత్యస్వరూపి అయిన ఆత్మ, పరిశుద్ధాత్మ, ఆదరణకర్త అయిన ఆత్మ మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయన మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. ఆయన మనల్ని శక్తితో నింపుతాడు. సో పరిశుద్ధాత్ముడు మన తల్లైనా మనల్ని పక్కనేసి, అంటే మర్చిపోయి ఆమె నిద్రపోతూ ఉండొచ్చు, కానీ ఈయన మాత్రం కునుకడు నిద్రపోడు. సో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఆయన మనల్ని బలపరుస్తాడు. మనము పదే పదే అదే పాపంలో పల్టీలు కొట్టకుండా మనకు నిలబడేటువంటి శక్తినిస్తాడు. మనల్ని పాపమునకు వేరుగా పరిశుద్ధతలో నడిపిస్తాడు. అండ్ మనల్ని ఆయన ఒక కోచ్ కనుక, స్పిరిచువల్ కోచ్ కనుక మన బలాలను పెంచుతాడు, బలహీనతలను తుంచుతాడు. ఇది దేవుడు మనకు పసితనము నుండి పెద్దతనంలోనికి ఎదగడానికి ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ ప్రయోజనం. కానీ చాలామంది అలా ఉండకపోవడం చేత ఇంకా పసికందులుగా, బలహీనులుగా, అనారోగ్యంతో, అపరిపక్వతతో ఉంటారు. 4వ లక్షణం ఏంటి? సెల్ఫిష్నెస్ అంటారు, స్వార్థం. ఏ బిడ్డకు లేదు చెప్పండి స్వార్థం? ప్రతి బిడ్డకి స్వార్థమే.
వాడికి అవసరం అనిపించగానే, అంటే ఆకలి, పాలు అనగానే కెవ్వున కేకేస్తాడు. అర్ధరాత్ర లేకపోతే పగటి సమయమా అన్నది అవసరం లేదు. తల్లి వంటింట్లో ఉందా, ఇంకో పనిలో ఉందా అన్నది అవసరం లేదు. తల్లి తింటుందా అన్నది పని లేదు. వాడికి ఎవ్వరితో సంబంధం లేదు. ఎవరు ఏం చేస్తున్నారు, ఏమైపోతున్నారు అనవసరం. వాడికి కావాల్సింది వాడికి ఇవ్వాలి. దాన్నే అమాయకపు స్వార్థం అంటారు. అప్పుడు తెలియదు కానీ తర్వాత తెలిసి వస్తుంది. సో ఆ చిన్న పిల్లల గురించి మీరు చూసినప్పుడు, విన్నప్పుడు వారి నోట్లో చాలాసార్లు ఇది నాది, ఇది నాకు, నేను అనేటువంటి మాటలే వస్తుంటాయి. ఇక అక్కడే చిన్నప్పుడే పడినటువంటి బీజాన్ని తర్వాత దేవుడు తొలగించకపోతే పెద్దగా అవుతున్న కొలది బలమైనటువంటి మ్రానుగా, పెద్ద వృక్షంగా తయారైపోతుంది. సో చిన్నవాడు పెద్ద స్వార్థపరుడైపోతాడు. సో ఇక్కడ దేవుడు ఈ చిన్నతనంలో ఉన్నటువంటి స్వార్థాన్ని, అంటే క్రిస్టియన్ అయిన మొదటి రోజుల్లో మనకి ఈ యొక్క లక్షణాలు ఉంటాయి. మనం పెరుగుతున్న కొలది, మనల్ని మనం ఉపేక్షించుకుంటున్న కొలది, క్రీస్తు మనస్సును కలిగిన కొలది నిస్వార్థపరులముగా ఎదుగుతూ పోతాం. అలాంటి పరిస్థితుల్లోకి రాకపోతే ఏమవుతుంది? స్వార్థపరుడికి తన సుఖమే ముఖ్యం. సో ఈ పిల్లవానిలాగా ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా లోక సంబంధమైనటువంటి సుఖాల కొరకు, ప్లెషర్స్ కొరకు ప్రాకులాడుతుంటారు. చర్చ్కి వస్తారు, బైబిల్ని పట్టుకొని తిప్పుతారు, కానీ వారి యొక్క మనసంతా కూడా దీని మీదే ఉంటుంది. ఒక పిల్లోడికి మీరు టెక్స్ట్ బుక్ ఇచ్చి హోంవర్క్ చేయరా అంటే వాడు ఎంత విసుగుతో ముఖం పెడతాడు, ఎంత కష్టంగా ఎద్దుల బండి పోయినట్టు వాడు రాత పోతూ ఉంటుంది మెల్లగా మెల్లగా. తర్వాత వాడికి అది అయిపోయిన తర్వాత వాడికి గ్యాడ్జెట్ ఇవ్వండి, ట్యాబ్ ఇవ్వండి, ఫోన్ ఇవ్వండి, ఎక్కడ లేనంత హుషారు వచ్చేస్తుంది. వాడి కన్నులు, వాడి చేతులు మరి బుల్లెట్ ట్రైన్ లాగా పోతుంటాయి. ఎందుకంటే ఇక్కడ ఇంట్రెస్ట్ లేదు, అక్కడ ఇంట్రెస్ట్ ఉంది. సో ఈ పిల్లతనం ఉన్నటువంటి క్రైస్తవులకు కూడా ఆత్మీయతలో ఇంట్రెస్ట్ ఉండదు, అక్కడ శరీర సంబంధమైనటువంటి విషయాల్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. నాకు జ్ఞాపకం వస్తుంది, డాక్టర్ జాన్ బ్రాన్స్కాంబ్, ఆయన ఒక సేవకుడు. మరి ఆయన ఒక వ్యక్తి గురించి చెప్తాడు, పాల్ క్విలియన్. ఈ పాల్ క్విలియన్ ఒకప్పుడు ఒక బాట్లింగ్ ప్లాంట్లో పనిచేసేవాడు. అమెరికాలో ఒక సోడా తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. సో జాన్ బ్రాన్స్కాంబ్ ఒకరోజు అక్కడికి వచ్చి, నీ వయసు ఎంత బాబు అని అడిగితే 30 ఏళ్ళు సార్ అని చెప్పాడు. 30 ఏళ్ళ? ఎంతకాలంగా ఈ బాట్లింగ్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నావు, ఈ రెడ్ సోడా తయారు చేస్తున్నావు అంటే పలానా సమయం నుండి అని చెప్పాడు. సో అప్పుడు ఈ జాన్ ఆయన ఒక మాట అడిగాడు, నువ్వు రేపు చనిపోయి దేవుడి సన్నిధిలో నిలబడినప్పుడు దేవుడు నిన్ను ఏం చేసి వచ్చావంటే రెడ్ సోడా తయారు చేసి వచ్చానని చెప్తావని అడిగాడు. అప్పుడు ఆ మనిషి, అంటే పాల్కి వెంటనే అర్థం కాలేదు, కానీ తర్వాత అతనికి అర్థమైందంటే నా బతుకంతా రెడ్ సోడా తయారు చేయడానికేనా, నేను దేవుడి కోసం బ్రతకడానికి కాదా, నా కోసం నాకు తోచినట్టు బ్రతకడానికేనా అని అర్థం చేసుకుని అతడు వెంటనే రక్షించబడి దాంట్లో నుండి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి బయటకు వచ్చి అతడు ఒక సేవకుడయ్యాడు. సో అతడు సేవకుడైన తర్వాత అతడి యొక్క మినిస్ట్రీని దేవుడు దీవించాడు. అతడు ఫస్ట్ మెథడిస్ట్ చర్చ్ ఆఫ్ హ్యూస్టన్ టెక్సస్లో మరి ఒక సంఘ కాపరిగా మారి దాదాపు 15 సంవత్సరాలు ప్రయాసతో 2500 మందిని ఆయన సంఘంలోనికి తీసుకురాగలిగాడు. మొత్తం ఆయన యొక్క హయాంలో, అంటే ఆయన పాస్టోరల్ మినిస్ట్రీ టైంలో 6000 మందికి పరిచర్య చేశాడు. రెడ్ సోడా అమ్ముకుని అక్కడే దాంతోనే జీవితాన్ని రిటైర్ అయి ముగించేయాల్సినటువంటి వ్యక్తిని దేవుడు ఎక్కడికి తీసుకుని వచ్చి సంఘ కాపరిగా చేశాడు. సో ఇలా స్వార్థంతో ఉండి అలాగే ఉండిపోతే దేవుడి యొక్క సేవ అవకాశాలు ఎంతోమంది కోల్పోతారు. అండ్ ఈ రోజున కూడా చాలామంది ఇంకా పిల్లకాయల్లాగా ఈ లోక సంబంధమైనటువంటి స్వార్థాల్లో పడి దేవుడి అద్భుతమైన సేవను కోల్పోతున్నారు. మార్టిన్ లాయిడ్ జోన్స్ డాక్టర్, పాస్టర్, ఒక గొప్ప ఎక్స్పాజిటర్. ఆయన అంటాడు, నేను ఎప్పుడైనా ఎవరినైనా కలిస్తే, క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాడు, ఎవరినైనా కలిస్తే ఆ మనుషుల్లో ఒకటి నేను చూస్తాను, అంటే ఒక్కదాని కొరకే వారిలో నేను వెతుకుతాను అండ్ ఒక్కదాన్నే దాంట్లో నేను కోరుకుంటాను. అదేంటంటే వారికి దేవుడి పట్ల ఆకలి దప్పిక ఉన్నాయా? డు దే హంగర్ అండ్ థర్స్ట్ ఫర్ గాడ్? అది ఉంటే వారితో నేను ఫెలోషిప్ చేస్తాను, అది లేకపోతే నేను వారితో కలిసి ఉండలేను. మరి పిల్లవారికి వారి యొక్క తల్లి మీద, తండ్రి మీద అంత ప్రేమ ఉండదు, కానీ వారు ఇచ్చేటువంటి వస్తువులను పట్టుకుని మురిసిపోతుంటారు. అండ్ ఎంతోమంది ఇట్లాంటి స్వార్థపు పిల్ల చేష్టలు చేసేటువంటి క్రైస్తవుల పరిస్థితి కూడా అంతే. 5వది సిల్లినెస్.
సిల్లీనెస్ అంటే చిలిపితనం ఉంటుంది. చిన్నప్పుడు చిలిపితనం బాగానే ఉంటుంది. కానీ అది పెరిగిన తర్వాత చిలిపితనం అనేది చేదుతనం అయిపోతుంది. సో సిల్లీ బిహేవియర్ అంటారు. చిన్న పిల్లోడిలాగా ఆ సిల్లీ బిహేవియర్ ఏంటి, చిన్నపిల్లదానిలాగా ఈ సిల్లీ వేషం ఏంటి అని తల్లిదండ్రులు అంటుంటారు కదా. సో ఈ సిల్లీ పీపుల్ ఏం చేస్తారంటే ఎంతసేపు భూ సంబంధమైన వాటి మీదే మనస్సు పెడతారు. అండ్ వీరికి సిల్లీనెస్లో చాలా ఉన్నాయి కానీ టైం లేదు. ఒకటే ఒక పాయింట్ చెప్తాను. సిల్లీనెస్లో తమను తాము ఇతరులకు చూపించుకునేటువంటి ఒక విపరీతమైనటువంటి కాంక్ష ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పాప 3 ఏళ్ల పాపకి డాడీ మమ్మీ కొత్త ఫ్రాక్ కొని తేగానే వేసుకొని ఫస్ట్ బయటకు ఉరికొచ్చేస్తుంది. ఉరికొచ్చేసి చూసావా నా కొత్త ఫ్రాక్ డాడీ మమ్మీ నాకు కొనిచ్చారు. బాబుకి ఒక 5 ఏళ్ళోడికి ఒక మరి రేసింగ్ కార్ కొనిచ్చారు అనుకో, వాడి ఇంట్లో కాదు ఇంటి వీధికి వచ్చి అక్కడ పెట్టి ఆడుతుంటాడు అందరికి, చూడండి నా కార్ అని. సో చిన్నతనం పర్లేదు, కానీ పెద్దగైన తర్వాత కూడా నేను కొత్త చీర కొన్నాను అని చర్చికి కట్టుకొని వచ్చి చూడండి నేను కొత్త గ్యాడ్జెట్ కొన్నాను చూడండి నా యొక్క కొత్త ఇది చూడండి అని చూపుకోవడం. మనం కొనుక్కోవడం, కలిగి ఉండడం, వాడుకోవడం, దేవుడిని మహిమపరచడం తప్పు కాదు. దేవుడి చిత్తంలో నడిపింపబడితే ఏవేవి దేవుడు మిమ్మల్ని కొనుక్కోమన్నాడో, కలిగి ఉండమన్నాడో వాటన్నిటిని కొనుక్కోండి, కలిగి ఉండండి, దేవుడిని గణపరచండి. కానీ చూపించుకునే బుద్ధి ఉంది చూడండి, డిస్ప్లే మెంటాలిటీ ఉంది చూడండి. అందరికీ కనబడాలి, అందరూ చూడాలి, వారికి లేనిది నాకు ఉంది, నేను వారికన్నా గొప్ప. అండ్ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత నాకు అత్యంత ఏమనుకోకండి అయిష్టమైనటువంటి ఒక అంశం ఉంది. దాన్ని డీపీ అంటారు. డిస్ప్లే పిక్చర్ అంటారంట. నా భార్య చెప్పింది నాకు. ముందు డీపీ అంటే బీపీ వచ్చేది, కానీ తర్వాత డిస్ప్లే పిక్చర్ అని ఆమె చెప్పినప్పుడు నాకు అర్థమైంది. ఆ డిస్ప్లే పిక్చర్లో వాళ్ళు ఎంత సిల్లీ మనిషిలో చూపించుకుంటారు. అంటే ఒక మనిషి మరిక ఈరోజు ఈ ఫోటో, రేపు ఆ ఫోటో, ఎల్లుండి ఆ ఫోటో, ఇక్కడ ఫోటో, అక్కడ ఫోటో, ఎక్కడ ఫోటో. మీ ఫోటోలు పెట్టొద్దని నేను చెప్పట్లేదు. మంచి డీసెంట్, డిగ్నిఫైడ్ అండ్ మీరు ఒక క్రిస్టియన్, గాడ్స్ చైల్డ్, మీరు స్పిరిచువల్లీ మెచ్యూర్ పర్సన్. ఈ లోకంలో మీకు ఒక సాక్ష్యం ఉంది, ఈ లోకంలో మీకు ఒక విలువ ఉంది, ఈ లోకంలో మీకు ఒక నాణ్యత దేవుడిచ్చాడు. కనుక దానికి తగిన స్థాయిలో మీరు పెట్టుకుంటే ఏం అభ్యంతరం లేదు. కానీ వాటిని విస్మరించి చీప్స్టర్ లాగా, ఒక చౌకబారు వ్యక్తిలాగా, నాసిరకపు మనిషిలాగా మీ యొక్క వేషధారణ, మీకున్నటువంటి వస్తువులను అన్నింటినీ కూడా డిస్ప్లేలో పెట్టేశారనుకోండి. ప్రతి సంక్రాంతికి గంగిరెద్దును వేసుకొని వస్తుంటాడు ఒక ఆయన మా ఇంటి ముందుకి. సో అట్లా వచ్చేసారనుకోండి, అది మాత్రం చాలా అసహ్యంగా ఎబ్బెట్టుగా ఉంటుంది. ఏ మనిషి ఆ తరహాలో ప్రవర్తించాలి. పెద్ద మనిషికి పెద్దతనం ఉండాలి. పెద్ద మనుషులు పిల్లకాయల్లాగా ప్రవర్తించుట అనేది ఎక్కడ కనబడుతుంది? ఈ మనిషి ఇంకా చైల్డిష్ వేలోనే ఆలోచిస్తూ, చైల్డిష్ వేలోనే బిహేవ్ చేస్తూ ఉన్నాడా అంటే డీపీలు చూడండి, మీకు అర్థమైపోతుంది నేను చెప్పే పాయింట్ ఏంటో. బ్రదర్ మేము మా డీపీ పెట్టుకోవద్దా? యేసుప్రభు ఒక మాట చెప్పాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మనుషులకు కనబడవలనని. వేషధారులకు ఉండేటువంటి ఒక లక్షణం ఏంటంటే అంతసేపు మనుషులకు కనబడాలి. రహస్యమందు చూచేటువంటి దేవుడి గురించి ఆలోచన లేదు. నేను ప్రార్థన చేస్తే వీధి మూలల్లో నిలబడి ప్రార్థన చేస్తా, మనుషులందరూ చూడాలి. నేను ధర్మం వేస్తే నా ముందు బూర ఊదుతా, వెనకాల బోర్డు పెడతా, అందరికీ తెలియాలి. నేను ఉపవాసం చేస్తే నా ముఖం మాడగొట్టుకొని అందరికీ అబ్బో ఉపవాసం ఎంత రోజులుగా చేస్తున్నాడో చచ్చిపోతాడేమో అన్నట్టుగా నేను చూపించుకోవాలి. సో ఈ చూపించుకునే గుణాన్ని ప్రభు అయిన యేసు వేషధారణతో కలిపి చెప్పి దాన్ని ఖండించాడు. సో టు బీ సీన్ బై మెన్ ఇస్ నాట్ ఎ గుడ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ క్రిస్టియన్. ఒక క్రైస్తవుడికి ఉండాల్సిన మంచి లక్షణం కాదు. పిల్ల చేస్తుంది. సో ఈ రోజున చాలామంది క్రిస్టియన్ మెన్, క్రిస్టియన్ విమెన్ ఇలా అనేక అంశాల్లో, అనేక విషయాల్లో, ఏరియాస్ ఆఫ్ లైఫ్లో ఇంకా చైల్డిష్గానే ఉన్నారు. మెన్ మస్ట్ నాట్ రిమైన్ అస్ బాయ్స్ అండ్ విమెన్ మస్ట్ నాట్ రిమైన్ అస్ గర్ల్స్. అబ్బాయిల్లాగా పురుషులు, అమ్మాయిల్లాగా పాపల్లాగా స్త్రీలు ఉండకూడదు. ఆ వయసు అయిపోయింది. ఆ పిల్ల చేష్టలు మానేయాలి. పెద్దతనం లేకపోతే పెద్దరికం అనేది రోజు రోజుకి మనం పెంపొందించుకుంటూ పోవాలి. మన దేవుడు ఎంత గొప్పవాడు, మన ప్రభు ఎంత గొప్పవాడు, పరిశుద్ధాత్ముడు ఎంత గొప్పవాడు, వాక్యం ఎంత గొప్పది, సంఘం ఎంత గొప్పది, లోకం ఎంత గొప్పది, దేవుడి సేవ ఎంత గొప్పది. వాటి గురించి మీ మనసు నిండి ఉంటే అసలు మీరు ఈ పిల్ల చేష్టలు చేయడానికి కల్లో కూడా ప్రయత్నం చేయరు. నేను రాసిస్తాను. బేబీస్ ఇన్ బిగ్ బాడీస్ అంటాను నేను. బేబీస్ ఇన్ బిగ్ బాడీస్, పెద్ద శరీరాల్లో ఉన్నటువంటి పసికందులు. అండ్ ప్రతిరోజు వస్తుంటారు ఇట్లాంటి వాళ్ళు ప్రపంచంలో.
అనేక చోట్ల మనకు కనబడుతూనే ఉంటారు. అండ్ ఎవ్రీ సండే తప్పకుండా చర్చెస్లో కనబడతారు. ఒకసారి ఒక యువకుడు సాల్వేషన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఒక సిస్టర్ రోడ్డు మీద నిలబడి వారికి ఆ టైంలో సువార్త చెప్పడం, ప్రార్థన చేయడం అలవాటు. సో ఆమె ఉంటే ఆమెను చూసి ఎగతాళి చేద్దామని చెప్పి తన బృందంతో అక్కడికి వచ్చాడు. సో వచ్చేసి ఆమె దగ్గరికి వచ్చి చాలా హంబల్గా రిక్వెస్ట్ చేశాడు, నా కొరకు మీరు ప్రార్థన చేస్తారా అంటే ఎగతాళి చేయడానికి. సో ఆమె పాపం పెద్ద ఆవిడ వచ్చేసి తల మీద చేయి పెట్టేసి ప్రార్థన చేసింది. కాసేపు ఒక 1/2 నిమిషం క్వైట్గా ఉండి ఆ తర్వాత ప్రార్థన చేసింది. ఓ లార్డ్, మేక్ దిస్ యంగ్ మ్యాన్స్ హార్ట్ యాజ్ సాఫ్ట్ యాజ్ హిస్ హెడ్. ఓ ప్రభువా, ఈ యవనస్తుడి యొక్క హృదయము ఇతని తలకాయ ఎంత మెత్తగా ఉందో అంత మెత్తగా చేయమని ప్రార్థన చేసింది. అలా మనిషికి ఉన్నటువంటి మూర్ఖత్వాన్ని బయటపెట్టింది. సో చాలామంది కోసం మనం ప్రార్థన చేయాల్సి వచ్చినప్పుడు ఇదే ప్రార్థన చేయాలేమో అని నాకు అనిపిస్తుంది. ఓ ప్రభువా, ఈ మనిషిలో ఉన్నటువంటి పిల్లవాడిని తీసేయి, ఆ పిల్ల చేష్టలు మానిపించు. ఈ మనిషిలో ఉన్న పిల్లదాన్ని తీసేయి, ఆ పిల్ల చేష్టలు మానిపించు అని. నేను ఇక్కడ మాట చెప్పాలి. 1 కొరింథీ 13వ అధ్యాయంలో పౌలు చెప్పినటువంటి ఆత్మీయ గంభీర సత్యంలో క్రిస్టియన్ ఈజ్ ఎ చైల్డ్ ఇన్ టైమ్. అంటే క్రైస్తవుడు ఈ యొక్క లోకంలో భూ సంబంధమైన జీవితం జీవించేటువంటి సమయంలో పిల్లవాడిగానే ఉంటాడు. కానీ హీ విల్ బికమ్ ఎన్ అడల్ట్ ఇన్ ఇటర్నిటీ. నిత్యత్వంలో పెద్దవాడవుతాడు. అంటే ఇక్కడ మనకి పరిపూర్ణ ప్రత్యక్షత లేదు. ఇక్కడ మనము సంపూర్ణముగా అన్నిటినీ ఎరుగం. ప్రభు సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత మనము మహిమ స్థితిలోనికి వచ్చేస్తాం, పరిపూర్ణతలోనికి వచ్చేస్తాం. అప్పుడు అన్నీ మనకి తెలిసిపోతాయి. సో ఇక్కడ మాత్రం మనము చైల్డ్ ఇన్ టైమ్ అండ్ అ మ్యాన్ ఇన్ ఇటర్నిటీ. కాకపోతే ఇక్కడ మన శారీరక అండ్ మానసిక ఆత్మీయ విషయాల్లోనికి మనము ఒకవేళ దీన్ని అన్వయింపజేసుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వయసుకు తగినట్టు, ఆత్మీయతకు తగినట్టు మనం ప్రవర్తించాలి తప్ప మనము పిల్ల చేష్టలు చెయ్యకూడదు. చిన్నపిల్లలు టెంపరీ వాటితోనే తమ సమయాన్ని గడుపుతుంటారు. అంటే ఈరోజుండి రేపు పాడైపోయేటువంటి వాటితోనే గడుపుతుంటారు. మనం అట్లా ఉండకూడదు. పిల్ల చేష్టలు మానేయాలంటే టెంపోరల్ థింగ్స్ని విడిచిపెట్టి పెద్ద విషయాల్లోనికి మనం వెళ్ళడం చాలా ముఖ్యం. ఒక భక్తుడు ఆయన రాశాడు, నీవు నిజమైనటువంటి పెద్ద మనిషిగా అంటే మ్యాన్లీనెస్ని కలిగి ఉండాలంటే పిల్ల చేష్టలను మానివేయి. ఆ బలహీనత నుండి, బుద్ధిహీనత నుండి బయటపడి ఒక పరిపక్వమైనటువంటి క్రైస్తవుడిగా ఎదుగు. నీవు మూర్ఖపు మాటలు మాను. నీవు కుళ్ళిపోయేటువంటి వాంఛలను విడిచిపెట్టు. నీవు వ్యర్థమైనటువంటి సాకులు చెప్పడం ఆపేయి. నీ యొక్క మానసిక తీర్పు తీర్చేటువంటి సామర్థ్యాన్ని పెంచుకో. నీ యొక్క వాంఛలను శుద్ధి చేసుకో. వీటన్నింటిని దేవుడి వాక్యానికి అనుగుణంగా పెట్టుకో. మనము ఏమాత్రము పిల్లలము కాము. మనము క్రీస్తునందు పురుషులమై ఉండాలి. బలమైనటువంటి దేవుని బిడ్డలమై ఉండాలి. మన చుట్టూ ఉన్నటువంటి అన్యుల లోకాన్ని చూస్తే ఎంతోమంది పెరిగిపోయినటువంటి పిల్లలే కదా ఉంది. మనం కూడా వారిలాగా ఉంటే ఎట్లా? కనుక మన అలవాట్లను మార్చుకుందాం, ఆత్మీయంగా అభివృద్ధి చెందుదాం, భూ సంబంధమైనటువంటి వ్యర్థములను విడిచిపెడదాం, పర సంబంధమైన విషయముల మీద మనసు పెడదాం అని ఆ భక్తుడు రాసుకుంటూ పోయాడు. ఒక మాటతో నేను ప్రార్థన చేస్తాను. ఎప్పుడో మన దేశంలో జాతిపిత గాంధీ ఉన్నప్పుడు మరి ఈ స్టాన్లీ జోన్స్ అనేటువంటి మిషనరీ ఆయన్ని కలిసినప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు మహాత్మా గాంధీ ఒక మాట చెప్పాడు, నేను మీ క్రైస్తవులకు మొట్టమొదట ఒక సలహా ఇస్తాను. మీరు యేసు క్రీస్తులాగా బ్రతకడం నేర్చుకోండి. అప్పుడు భారతదేశంలో క్రైస్తవ్యాన్ని అంగీకరించుటకు అవకాశములు ఎక్కువ. ఈ రోజున భారతదేశంలో ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత, ఆయన చనిపోయిన ఎన్నో సంవత్సరాలకు కూడా దాదాపు 70 ఏళ్ల తర్వాత కూడా మన శాతం కొందరు ఇంత అంటారు, కొందరు అంత అంటారు. ఎంత అన్నా కూడా 2%, 4%, నాట్ మచ్. ఎందుకంటే ఇంకా చాలామంది పిల్లవానిలాగానే మాట్లాడుతున్నారు, పిల్లవానిలాగానే ఆలోచిస్తున్నారు, పిల్లవానిలాగానే యోచిస్తున్నారు. పౌలులాగా నేను పెద్దవాడినైనప్పుడు పిల్ల చేష్టలు మానివేశాను అనే స్థితిలోనికి రాలేదు. సో నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఇప్పుడు క్రీస్తులో పసిబిడ్డలము కాకుండా పెద్దలముగా ఆ పిల్ల చేష్టలు మానేసి పరిపక్వతలోనికి ఎదుగుతూ సాగిపోదాం. అలాంటి కృప దేవుడు మీలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. అయితే
తప్పకుండా అలాంటి పాపిష్టి పిల్ల చేష్టలను బట్టి ప్రభు దగ్గర క్షమాపణ అడగండి. మీ యొక్క హృదయం, మనస్సు, ఆత్మ, దేహం ఆయన సన్నిధిలో పెట్టి ఆయన క్షమించి శుద్ధి చేసి ఆయన రక్తంలో కడిగి పవిత్రపరచున్నట్లు మీరు ప్రాధేయపడండి. అది జరిగిన తర్వాతే మీరు అక్కడి నుండి లేవండి. రక్షణ పొందకుండా ఉంటే రక్షణ పొందండి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ రూపాంతరపు అనుభవంలోనికి రండి. అది దేవుడి చిత్తం. అదే మీకు నిత్యక్షేమాన్ని కలిగించే విషయం. ప్రేమగల మా తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యమును బట్టి మీ కృతజ్ఞతలు. మేము మరి మా యొక్క జీవితంలో పిల్ల చేష్టలను మానేసి మేము క్రీస్తునందు పెద్దరికము కలిగి ఆయన్ని మహిమపరచుటకు, ఆయన నామమున అనేకులకు మేలు కలిగించినట్లు మాదిరికరమైన ఆదర్శవంతమైన క్రైస్తవులంగా ఉండినట్లు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మీకందరికీ తోడయుండును గాక. ఆమెన్.